నమస్తే అందరికీ. నేను శ్రీజ, టారకార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్. ఈ రోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే నేను కూడా విన్నాను, నాకు కూడా ఈ టాపిక్ మీద చాలా కాల్స్ వస్తున్నాయి. నాకు కూడా చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ మతానికి కులానికి సంబంధించి మాటలు నేను మాట్లాడట్లేదు. ఏ కులమైనా ఏ మతం వాళ్ళైనా మెడిటేషన్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, మీ మతాచారాల ప్రకారం కులాచారాల ప్రకారం ఏదైనా చేసుకోవచ్చు. కానీ నేను ఈ మధ్యకాలంలో వింది ఏంటంటే మెడిటేషన్స్ నేర్పిస్తాము అని చెప్పి ప్రకటనలు తీస్తారు. బాగానే ఉంది. మెడిటేషన్కి వచ్చిన వాళ్ళకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే దేవుడు నీలోనే ఉంటాడు, ఇక నువ్వు నీలోనే ఉంటాడు కాబట్టి ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఏ పూజ చేయాల్సిన అవసరం లేదు, ఏ మంత్రం నువ్వు జపం చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారంట. నాకు ఆల్మోస్ట్ ఒక 20 to 30 పీపుల్ నన్ను అడిగారు. ఒక 20 నుంచి 30 మంది నాకు ఫోన్ చేసి అడిగారు, మాకు ఒక సొల్యూషన్ కావాలండి. నేను దైవారాధన చేసినప్పుడు, నేను మంత్ర చాంటింగ్ చేసినప్పుడు, నేను టెంపుల్స్ తిరుగుతున్నప్పుడు నాకు అన్ని రకాలుగా చాలా బాగుంది. మెడిటేషన్లోకి వెళ్ళాను, మైండ్ పీస్ఫుల్గా ఉంది, కానీ ఫినాన్షియల్గా నేను డెవలప్ అవ్వట్లేదు. 75 lakhs నాకు లాస్ వచ్చింది. వీళ్ళేమో ఎలా అని చెప్పారు, ఓన్లీ మెడిటేషన్ సరిపోతుంది, శాఖాహారులుగా ఉంటే సరిపోతుంది, లైఫ్ మారిపోతుంది అని చెప్పారు. అది నేను అలా పాటించడం వల్ల నేను అంతకుముందు వరకు నేను మాంసాహారం తీసుకునేవాడిని. తర్వాత ఫ్యామిలీలో కూడా ఏమైపోయిందంటే కనీసం ఇంట్లో వండే పాత్రలు కూడా, ఏదైతే వైఫ్ పాపం వాడు వంట చేస్తుందో ఆ వంట పాత్రలు కూడా ఇవి మార్పిచ్చేసి మొత్తం ఇది వరకు నాన్ వెజ్ కంటైనర్స్ ఏదైతే వండేవాళ్ళో ఆ వెసల్స్ అని వండేవాళ్ళు అవి కూడా తీపిచ్చేసి నేను ఓన్లీ కొత్త వాటిలోనే ఓన్లీ శాఖాహారం వండాలని నియమం పెట్టాను. దానివల్ల నా ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. ఈ ఈ మెడిటేషన్స్ సెంటర్స్కి వెళ్ళి చాలా ఇబ్బంది పడిపోతుందని వాళ్ళు చెప్పేదానికి నేను ఫ్యామిలీ దూరం అయ్యాను, పూజలు చేయట్లేదు, టెంపుల్స్ విజిట్ చేయట్లేదు. ఒకప్పుడు నేను వారణాసి, అరుణాచలం, ద్వారకా ఇవన్నీ తిరిగిన ఉండండి. ఫ్యామిలీతో స్పిరిచువల్ ట్రావెల్స్ చేసిన ఉండి అప్పటి వరకు చేసినంత వరకు బాగానే ఉంది. తర్వాత నేను ఇవన్నీ వదిలిపెట్టేశాను, ఓన్లీ మెడిటేషన్లోనే ఉండిపోయాను అని అంటే సరే. ఇప్పుడు ఫస్ట్ లాజిక్ మాట్లాడుకుందాం. మెడిటేషన్ చేయమన్నారు, నేను చేస్తాను. 15 to 20 minutes లేదా హాఫ్ అన్ అవర్ నేను కూడా మెడిటేషన్ చేస్తాను. సో దేవుడు నాలో ఉన్నాడు అన్నప్పుడు, ఇప్పుడు దేవుడు నాలో ఉన్న దేవుడికి నేను ఒక మంత్ర జపమనో, ఒక అర్చననో, ఒక పూజనో, కనీసం దైవ నామ స్మరణను నేనైతే ఖచ్చితంగా చేస్తాను. దేవుడు నాలోనే ఉన్నాడు కదా అని చెప్పేసి నేను ఏ గుడికి వెళ్ళకుండా ఉండను, ఏ పూజ చేయకుండా ఉండను, ఏ మంత్ర జపం నేను చేయకుండా ఉండను. నేను హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వీటితో సంబంధం లేదండి. మెడిటేషన్లో ఉన్నప్పుడు నిత్యం మీరు ఏదైతే దైవారాధన చేస్తారో అది ఈశ్వరుడైనా, లేకపోతే యేసు ప్రభు అయినా, అల్లా అయినా, ఎవరైనా సరే మన దైవారాధన మన కులానికి సంబంధించి, మన మతానికి సంబంధించి, మనం ఏదైతే పుట్టామో ఆ కులంలో కానీ ఆ మతంలో కానీ మెడిటేషన్ చేస్తున్నంత మాత్రాన మనం ఎక్కడా కూడా మన నిత్య పూజా విధానం వదిలేయాలి, దైవ నామస్మరణ వదిలేయాలి, పూజా విధానం పక్కన పెట్టేయాలి, మంత్రోచ్చారణ చేయకూడదు, ఇట్లాంటివి ఎలా చెప్తారండి? అది అసలు ఎక్కడా లేనే లేదు. మీరు జనాల్ని ఎందుకు ఇలాంటి తప్పుడు దారిలో పంపిస్తున్నారు? మీరు పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ ఏం అవసరం లేదు అని చెప్పి దైవ నామస్మరణ లేకుండా ఎలా ఉంటుందండి? మీకు శ్రీకృష్ణుడి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి ఆయన శరీరాన్ని వదిలేస్తున్నప్పుడు మనకి చెప్పిన మాటలు ఏంటో తెలుసా మీకు? దైవ నామస్మరణ వదలకూడదు, జనాలు ఆయన ఆల్రెడీ చెప్పారు, జనాలు మంత్రాలు చేయరు, పూజలు చేయరు, గుళ్ళకి వెళ్ళరు, గోపురాలు కట్టరు. ఇవేమీ కట్టకుండా ఉండడానికి కొంతమంది ఇట్లా ప్రచారం చేస్తారని ఆయన ఎప్పుడో ఆయన దివ్య దృష్టితో ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మెడిటేషన్ చేయండి, చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఎక్కడా కూడా నిత్య పూజ విధానం కరెక్ట్ కాదనేసి లేదు. మీరు హ్యాపీగా పూజ చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, టెంపుల్స్కి వెళ్ళొచ్చు, అన్నీ తిరగచ్చు. ఇవేవి మానేయాల్సిన అవసరం లేదు. దయచేసి అలా చేయకండి. ఎందుకంటే జ్యోతిర్లింగాలు కానీ, స్వయంభూ విగ్రహాలు కానీ, మన వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కలియుగ దైవం, అది స్వయంభూగా వెలిసిన విగ్రహం. అలాగే జ్యోతిర్లింగాలు కూడా స్వయంగా వెలిసిన లింగాలు కాబట్టి స్వయంభూలు అవన్నిటివి కూడా. సృష్టిలో ఏ శక్తి లేకుండా ఏదీ లేదు, ఏ పవర్ లేకుండా ఏదీ లేదు.
చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అరుణాచలంలో కానీ, వారణాసిలో కానీ, శ్రీశైలంలో కానీ, శ్రీశైల దేవుడి మల్లికార్జున స్వామి. ఓకే, శ్రీశైలం మల్లికార్జున దర్శనం కోసం, అలాగే వారణాసిలో విశ్వేశ్వర స్వామి దర్శనానికి కానీ, అలాగే అరుణాచల శివ దర్శనానికి కానీ ఎంతమంది సిద్ధయోగులు మీరు దర్శనం కోసం వెళ్తారో తెలుసా అండి? సిద్ధయోగులకు మించిన యోగులో మనం, సిద్ధయోగులకు మించిన యోగాసనాలు, మెడిటేషన్లు మనకు తెలుసా అండి? వాళ్ళకి వచ్చినంత మంత్ర యోగ సిద్ధి కానీ, మెడిటేషన్, వాళ్ళకున్నంత మెడిటేషన్ పవర్స్ కానీ, యోగ సిద్ధి కానీ మనకి ఏమన్నా తెలుసా? మనకి ఏది తెలియదే. వాళ్ళకి మించిన అయితే మనం కాదు కదా. అంత పెద్ద మహర్షులు, అంత పెద్ద యోగులు కానీ, సిద్ధులు కానీ, లేకపోతే మన చాగంటి లాంటి వారు కానీ అంతమంది వెళ్ళి అన్ని దర్శనాలు చేసుకున్నప్పుడు వాళ్ళకన్నా మనకేమి ఎక్కువ తెలియదు కదా. జనాలు ఎందుకు తప్పుదో పట్టిస్తున్నారు మీరు? అది కరెక్ట్ కాదు. ఎవరు చెప్పారు టెంపుల్స్కి వెళ్ళకూడదు మెడిటేషన్ చేస్తే? నువ్వే దేవుడు, నీలోనే దేవుడు ఉన్నాడంటే ఖచ్చితంగా ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు. మన ప్రతి మనిషిలోనే కాదు, ఇండియాలో ప్రతి జంతువులో, ప్రతి చెట్టులో, సనాతన ధర్మం అంటేనే అది. ప్రతి వస్తువులో, ప్రతి జంతువులో, ప్రతి చెట్టులో, ప్రతి మనిషిలో ఒక ఎనర్జీ అంటూ ఉంటుంది. ప్రతి మనిషి దైవ స్వరూపమే. సో దానికి అందుకని చెప్పి మీరు టెంపుల్స్కి వెళ్ళకండి, యజ్ఞాలు చేయకండి, హోమాలు చేయకండి, ఇట్లాంటివి చెప్పద్దు. అలాగే ఇక్కడ హిందూ సనాతన ధర్మం అని కాదు, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా ఎవరైనా సరే మెడిటేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ పూజా విధానం, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడా వదిలేయాలని లేదు. హ్యాపీగా అందరూ అన్నీ చేసుకోవచ్చు. మెడిటేషన్ అనేది మనలో ఉన్న ఆరా లెవెల్స్ కానీ, మన కుండలిని శక్తి కానీ, మనలో ఉన్న 7 చక్రాస్ కానీ అవన్నీ యాక్టివేట్ అయ్యి మనకి ఏ బ్లాక్స్ లేకుండా, వన్స్ బ్లాక్స్ లేకుండా ఉన్నాయి, అన్బ్లాక్ అయ్యాయి అంటే లైఫ్లో అన్ని స్థితులు మనం పొందొచ్చు. అదే అంతే మీనింగ్ తప్పితే మీరు ఇది చేసేస్తున్నారు కదా మీరే దేవుడు అని ఏం లేదు. అంటే ఒక మనిషిని ఒక మనిషిగా తీర్చిదిద్దడానికి మనకి మెడిటేషన్ అనేది ఉపయోగపడుతుంది. అంతే తప్పితే నిత్య పూజ విధానం వదిలేయాలి, దైవారాధన వదిలేయాలని ఎక్కడా లేదు. ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే, దయచేసి హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్ అయినా ఏ మతాన్ని, నేను యాజ్ ఏ హిందూగా వేరే ముస్లిం సోదరులను, లేకపోతే క్రిస్టియన్ సోదరి నా సిస్టర్స్ లాంటి వాళ్ళను, వాళ్ళ మతాన్నో, వాళ్ళ ఆచారాలను నేను తక్కువ చేసి మాట్లాడకూడదు. అదేవిధంగా నా హిందూ ధర్మాన్ని వేరే కులం వాళ్ళు కానీ, వేరే మతస్థులు కానీ మీరు తక్కువ చేసి మాట్లాడడానికి లేదు, హేళన చేసి మాట్లాడడానికి లేదు. ఇక్కడ ఎవరికి తగ్గ సంప్రదాయాలు, ఎవరికి తగ్గ ఆచారాలు, ఎవరికి తగ్గ నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి అందరూ గౌరవించుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదే ధర్మం అంటే, ఇదే సనాతన ధర్మం అంటే. నేను యాజ్ ఏ మనిషిగా, నేను వేద భూమి మీద పుట్టిన అమ్మాయిగా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి మతం, ప్రతి కులం నాకు ఈక్వల్. నేను వినాయక చవితి చేస్తాను, క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాను, నేను రంజాన్ కూడా సెలబ్రేట్ చేసుకుంటాను. ఇలా స్పిరిచువాలిటీ అంటే ప్రతి మతాన్ని గౌరవించేది స్పిరిచువాలిటీ. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనేం లేదు. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.